నమో వెంకటేశాయ. లోక బాంధవుడైన ఆదిత్యుణ్ణి 3 సంధ్యల్లోనూ ఆరాధించేందుకు సంధ్యావందన నియమాన్ని ఏర్పాటు చేశారు. భూమి మీద మొదట దర్శనమిచ్చిన దైవంగా హైందవుల్లో భాస్కరుణ్ణి పూజిస్తారు, పండుగలు జరుపుకుంటారు. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని దివ్య క్షేత్రమైన తిరుచానూరులోని తిరువీధులలో శ్రీ పద్మావతి అమ్మవారు చినశేష వాహనంపై చిద్విలాసంగా విహరించి భక్తులను కటాక్షించారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. శ్రీశేషశైలేంద్రశిఖావతంసం శ్రీతింత్రిణీకీటకగేహజాతం శ్రీరామకృష్ణామృతరమ్యరూపం లక్ష్మీ విశిష్టం ప్రణమామి మూర్ధ్నా. అదిగో తిరుమల క్షేత్రంలో అంగరంగ వైభవంగా ఆనంద నిలయుని యొక్క దివ్య వైభవాన్ని ఎప్పుడెప్పుడు వీక్షిద్దామా అని భక్తజనులు ఎదురు చూస్తూ ఉంటే ఆ వెంకటాచలపతి యొక్క దివ్యమైనటువంటి ఆనంద నిలయ దివ్యధామం యొక్క రాజగోపుర శిఖర సందర్శనం చేతనే సకల శుభాలు కలుగుతాయి అని మనకు కేవలం మనుష్యులే కాదు పశుపక్ష్యాదులు వియత్తలంలో సంచరించేటువంటి దివ్యులైనటువంటి దేవతలు, సిద్ధులు, గంధర్వులు, యక్షులు, కిన్నరులను కూడా ఆహ్వానిస్తుందా అన్నట్లుగా శ్రీవారి రాజగోపురం మహద్వారం మీదగా ఉన్నటువంటి ఆ దివ్యమైనటువంటి గోపుర నిర్మాణ విశేషాన్ని మనం వీక్షిస్తూ అదిగో ఆ దేవదేవుని యొక్క దివ్య వైభవాన్ని మనం కనులారా దర్శించడానికి ముందుగా సిద్ధమయ్యేటువంటి అధికార అనధికార భక్త హృదయాలన్నీ పరవశిస్తూ ఉన్నాయి. అదిగో మనమంతా ఎదురు చూద్దాం. గోవిందా గోకుల నందన గోవిందా, శ్రీనివాస గోవిందా, శ్రీ వెంకటేశ గోవిందా, శ్రీనివాస గోవిందా, శ్రీ వెంకటేశ గోవిందా. పురాణ పురుష గోవింద, పుండరికాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవిందా, శ్రీ వెంకటేశ గోవిందా, శ్రీనివాస గోవిందా, శ్రీ వెంకటేశ గోవిందా. శేషవాహన రస చిద్విలాస, చిన్న శేషవాహన రస చిద్విలాస, శ్రీ భూరమణి రమణ శ్రీ శ్రీనివాస. చిన్న శేషవాహన రస చిద్విలాస, శ్రీ భూరమణి రమణ శ్రీ శ్రీనివాస. చిన్న శేషవాహన రస చిద్విలాస, విశాల శేష శేషి భావ వికాస, విశేష భక్తి కోశ స్వామి వెంకటేశ. చిన్న శేషవాహన రస చిద్విలాస. సరి సరి పమగరి సని గమ పగమ పసని రమగరి.
वज्रवैढूर्यमरकतमणिमाणिक्यरुचिरञ्जितरमणीयालङ्काररागराजिता वज्रवैढूर्यमरकतमणिमाणिक्यरुचिरञ्जितरमणीयालङ्काररागराजिता वासुकिवर पञ्चशीर्ष महाछत्रमण्डिता वासुकिवर पञ्चशीर्ष महाछत्रमण्डिता श्रीवेणुगोपालरूपशोभिता वासुकिवर पञ्चशीर्ष महाछत्रमण्डिता श्रीवेणुगोपालरूपशोभिता छिन्नशेषवाहनरसचिद्विलासा श्रीभूरमणिरमण श्रीश्रीनिवासा छिन्नशेषवाहनरसचिद्विलासा श्रीपादपद्मकमलगन्धदास बृन्दभक्तितत्त्वसंभरिता सदानन्दचिदचित्संसेविता श्रीपादपद्मकमलगन्धदास बृन्दभक्तितत्त्वसंभरिता सदानन्दचिदचित्संसेविता सप्तशैलनिकरशिखरमुकुरप्रतिबिम्बिता सप्तशैलनिकरशिखरमुकुरप्रतिबिम्बिता सकललोकहृदयकुहर संज्वलिता सप्तशैलनिकरशिखरमुकुरप्रतिबिम्बिता सकललोकहृदयकुहर संज्वलिता छिन्नशेषवाहनरसचिद्विलासा श्रीभूरमणिरमण श्रीश्रीनिवासा छिन्नशेषवाहनरसचिद्विलासा गोविन्द गोविन्द ब्रह्मोत्सवानन्द गोविन्द 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 भक्तवृन्द वन्द्यपादारविन्द महाचतुर्माडवीधि ब्रह्मोत्सवमण्डिता छिन्नशेषवाहनेश शेषशेषमङ्गलम् దివ్యమంగళ విగ్రహ రూపుడు అయినటువంటి శ్రీయపతి శ్రీనివాసులు అలర్మేల్ మంగాపతి చిన్నశేష వాహనాన్ని అధిరోహించి చిద్విలాసుడై మధుర మనోహర దివ్య స్ఫురణ స్ఫూర్తితో ఆ వెంకట విభుడు తిరుమాడ వీధులలో విహరించడానికి ఇప్పుడే వాహన మండపం నుంచి బయలుదేరారు సప్తగిరి సార్వభౌములు. ఈ రథసప్తమి రోజున తనకు నేత్రసములైనటువంటి సూర్య చంద్రులే ఈ ప్రపంచానికి ప్రధానమైనటువంటి కారకులు. అందువలనే సూర్య గమనాన్ని అనుసరించి చక్కని ప్రజలందరూ ప్రాణులందరూ చైతన్యాన్ని పొందుతారు. కనుక ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో మాఘమాసంలో ఈ సప్తమిని రథసప్తమి అని పిలవటం జరుగుతోంది. అనేకమైనటువంటి సప్తములకు ఒక విశేషాన్ని పురాణాలు చక్కగా చెప్తాయి. నీ వాద్యుండవు నిన్ భజింతు హితముల్ నీ చేతగై కొందు నీకై వాక్పూజలనట్టు నీ వలన లక్ష్యం వెల్ల సిద్ధించు నీకే వేల్పుల్ సరివొత్తులయ్యా మది నూహింపగా నీ అన్యపో నా విశ్వాసము లోకరక్షక ముకుంద వెంకటేశ ప్రభు. ఒక భక్తుని యొక్క దివ్యమైనటువంటి భావన, మన భావాన్ని గ్రహిస్తాడు. భావగ్రాహి అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు దివ్యాభరణ భూషితుడైనటువంటి
ఆ వెంకటపతి యొక్క దివ్య రూపాన్ని మనం చూస్తూ ఉంటే తన పాదాల్ని ఆశ్రయించమని సూచిస్తూ మత్పాదౌ శరణం రజేతి చరణౌ సంసార సింధుస్తదా జానుం సంస్పృశతీతి జానుమపి పాణిభ్యాం స్వయం దర్శయన్ అని ఆ తెల్లని ఆ గొడుగుల క్రిందగా స్వామి నయన మనోహరుడై సాగుతూ ఉంటే ఆ స్వామి యొక్క చిద్విలాసాన్ని చక్కగా వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తులకు భావ వీధులలో చక్కని చిరునవ్వులు చిందేటువంటి ఆ ముఖ కమలాన్ని ఆనంద స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మని చిరునగవు చిందు మోమును వరదాభయ హస్తములను వనమాలికయున్ కరుణ విరియు కన్నులు గల తిరుమల నాయకున కిడిద దీవెన కోలు అని ముదివర్తి వారంటారు. ముచ్చటగా ఆ స్వామి యొక్క ఆ వైభవాన్ని వీక్షిస్తూ ఉంటే ఇది బ్రహ్మోత్సవమా అనిపిస్తోంది. అంతేనా, ఈ రోజున 7 వాహనాలలో ఆ సప్తగిరి సార్వభౌములు ఒక్కొక్క వాహనంలో అలా విహారం చేస్తూ ఉంటే తిరుమల వీధులలో ఆ వీధులన్నీ కూడా స్వామి యొక్క చిన్ని శేషవాహనం మీద తిరిగి వచ్చేటువంటి స్వామి యొక్క మధుర రూపాన్ని దర్శిస్తే నల్లనైన వాడు నామాలు గలవాడు దివ్య వజ్ర మకుట దీప్తివాడు కొండ కొమ్ము మీద కొలువుదీరిన వాడు మమ్ము వ్రోచుగాట మాపు రేపు అని ఆ స్వామి యొక్క అనుగ్రహ విశేషాన్ని ముచ్చట్లుగా చెప్పుకుంటారట. భగవత్కథా స్మరణం శ్రవణం స్మరణం కీర్తనం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అని 9 రకాలైనటువంటి భక్తి మార్గాలు ఇక్కడ చక్కగా సమన్వయించి ఆ స్వామి యొక్క నామాన్ని నోరారా స్మరణ చేస్తూ ఆ రూపాన్ని కన్నుల ద్వారా వీక్షిస్తూ ఉంటే ఈ జన్మకిది చాలు స్వామి శ్రీనివాస, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి నీ సురుచిర సుందరమైన ముగ్ధ మనోహరమైనటువంటి ఆ రూపాన్ని దర్శించినటువంటి నేత్రాలకు మరలా ఈ ప్రపంచం యొక్క దర్శనం చేస్తే మాకు బాధ కలుగుతోందయ్యా అని ఆనాటి గోపెమ్మలు ఏ విధంగా అయితే నీ వడవిన్ పవల్దిరుగా నీ కుటిలాలక లాలితాస్యమిచ్ఛావిధి చూడకుండా నిమిషంబులు యుగంబులైచను లక్ష్మీవర కన్నులడ్డముగా చేసే నిదేల విధాత క్రూరులై అన్నట్లుగా ఆ స్వామి యొక్క సమున్నతమైనటువంటి ఆ రాజగోపుర ద్వారా సన్నివేశ స్థానంలో ఆనంద కర్పూర నీరాజనాన్ని ఆ వైఖానస మహాశాస్త్ర కోవిదులైనటువంటి అర్చక స్వాములు పరమ ప్రేమతో ఆ మంగళ నీరాజనాన్ని సమర్పణ చేస్తుంటే ఆ భక్తులంతా గోవింద నామస్మరణతో అందుకుంటున్నారు. ఆ నీరాజనం యొక్క కాంతుల వెలుగులలో స్వామిని దర్శించడం ఒక మహద్భాగ్యం, త్రిభ్రమణము అని ఆగమ శాస్త్రాలు చెప్తాయి. సమస్తమైనటువంటి వారందరూ సుఖంగా శాంతిగా ఉండేట్లుగా వెంకటరమణ గోవిందా
శేషాచల నివాసినః సదా శేషప్రియస్యాస్య శ్రీనివాసస్య శాన్యినః అని విశేషమైన జ్ఞాన బలములు కలిగినటువంటి వాడు తన ఫణామణి పంక్తుల చేత దివ్య వైకుంఠ విమానాన్ని ప్రకాశింపచేసేటువంటి శేషుడు తపస్సు చేసి ఈ పర్వతాన ఆకారంగా ఉన్నాడట. అందువలనే ఆభరణంగా ధరిస్తాడు స్వామి. యథేష్ట వినియోగార్హం శేషశబ్దేన కథ్యతే అంటారు విజ్ఞులైనటువంటి వారు. పరమాత్మ సేవ చేయటానికి సదా సన్నద్ధంగా ఉంటాడు. అలా ఎవరైతే ఉంటారో వారికి నిరంతరం తన సేవని అనుగ్రహిస్తాడు ఈ వెంకటాచలపతి. నివాసభూమిగా, శయ్యగా, సింహాసనంగా, పాదుకలుగా, వస్త్రంగా, ఆనుకునేటువంటి దిండుగా, ఛత్రంగా, ఆయా సమయాలలో ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని ధరించి సేవలు అందించేటువంటి దాసుడుగా ఉన్నాడని ఈ శేషుణ్ణి యామునాచార్య స్వామి కీర్తిస్తారు. శేషశాయీ శేషస్తుత్య శేషాద్రినిలయ భోగీంద్ర భోగ సంస్థాన అని ఆ శ్రీనివాసుని సహస్రనామాలలో కీర్తిస్తోంది బ్రహ్మాండ పురాణం. దాస్య భక్తికి నిదర్శనం ఈ శేషవాహనం. భక్తితో పశుత్వం తొలగి మానవత్వం, దాన్నించి దైవత్వం, ఆ పైన పరమపదాన్ని సిద్ధింపచేసేటువంటి ఈ శేషాద్రినాథుడు శేషవాహనం మీద తిరుమాడ వీధులలో విహరిస్తూ ఉంటే విశోదగ్రుడైన శేషుణ్ణి అధిష్ఠించిన ఆ దేవదేవుని దర్శించిన వారికి విషతుల్యమైనటువంటి కిల్బిషాలన్నీ కూడా, పాపాలన్నీ తొలగిపోయి ఆ శ్రీయపతి సర్వేశ్వరుడు శ్రీయపతి శ్రీనివాసుని యొక్క దివ్య అనుగ్రహం కలుగుతోంది. ఈ శేషవాహన ఫలాన్ని పురాణాలు చక్కగా వర్ణిస్తాయి. అనంతస్యాస్మి నాగానాం సర్పానామస్మి వాసుకి అని నాగజాతిలో అనంతుడిని, సర్పజాతిలో వాసుకిని అని పేర్కొన్నాడు. కశ్యప వినతుల యొక్క సంతానం సర్పాలన్నీ. పరమాత్మ సృష్టిలో అన్నీ ఉంటాయి. క్రూరమైనవి, మృదువైనవి, సాధు స్వభావంతో ఉన్నవి అన్నీ కూడా పరమాత్మ సృష్టే. అన్నిటినీ సమన్వయించేటువంటి ఆ సర్వేశ్వరుని యొక్క దివ్య వైభవాన్ని ఎవరు అవగాహన చేసుకోగలరు? శేషేశైన శీలస్య శేషాచల నివాసన అని శేషుడి మీద ఎప్పుడూ పవ్వలించేటువంటి స్వామి ఈ చిన్న శేషవాహనం మీద మనకు దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. సంప్రదాయవేత్తలు భగవానుడు శేషి అని, ఈ ప్రపంచమంతా శేషభూతమని, శేషవాహనం ఈ శేషశేషి భావాన్ని సూచిస్తోంది అని కూడా చెప్తారు. పరమయోగులైనటువంటి వారు ప్రతి మానవుని యొక్క శరీరంలో ఆయా మూలాధార సహస్రారం వరకు ఉండేటువంటి షట్చక్రాలు, ఈ చక్రాలలో మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా సహస్రారం వరకు ఉండేటువంటి ఈ బ్రహ్మదండి మధ్యలో, వెన్నుముక మధ్యలో కుండలినీ శక్తి అనే సుషుమ్న నాడి సర్పాకారంలో ఉంటోంది అని, ఈ మనస్సు యొక్క ప్రవృత్తి ఎప్పుడు ప్రపంచానికి అభిముఖంగా ప్రసరించేటువంటి సామాన్య మానవునిలో సర్పాకారంగా వ్యాపించి ఉండే ఈ కుండలినీ శక్తి శిరస్సు మూలాధారంలో ఉంటోందని, పుచ్చం సహస్రారంలో ఉంటోంది అని, శేషవాహనం మీద శ్రీహరిని దర్శించి ధ్యానించేటువంటి పురుషులకు మనోవృత్తులు శ్రీనివాసుని ఎందే నిలబడి అభిముఖమై వానిలో కుండలిని సర్పరూప శిరస్సు సహస్రారంలోని పుచ్చంలోకి కలుస్తాయి అని కూడా చెప్పడం జరుగుతోంది. అటు యోగ వైభవాన్ని మనం దర్శిస్తున్నాం. గోవిందా గోవింద. దినం రెండవ వాహనంగా మనం ఈ సప్తగిరి సార్వభౌముడు తన నిజస్వరూపంతో తనకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ఈ చిన్న శేషవాహనాన్ని అధిరోహించి సాగుతూ ఉంటే భక్త బృందాలు కోలాహలంగా భజనలు చేసేవారు, నామ సంకీర్తనలు చేసేవారు, నృత్యాలు చేసేవారు, వాద్య విశేషాలతో స్వామి యొక్క దివ్య నామాన్ని కీర్తించేటువంటి వారు బహుభంగుల వారు. బహు విధాలుగా బహుజనులు కనిపిస్తూ ఉంటే అదిగో ఆ కోలాట బృందాలు పరమానందంతో ఇది ఆనందాద్రి, ఇది శేషాద్రి, ఇది వెంకటాద్రి, ఇది నారాయణాద్రి, ఇది తీర్థాద్రి అని అనేక నామాలు. ఈ కొండకు ఎన్ని పేర్లున్నాయో అన్నిటిని మించినటువంటి పేర్లు ఆ స్వామికి. అయినటువంటి దివ్య వైభవం కలిగినటువంటి స్వామి కదా ఆయన. శ్రీశేషశైల సునికేతన దివ్యమూర్తే
నారాయణాచ్యుత హరే నలినాయతాక్ష లీలాకటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. 5000 సంవత్సరాల నాడు శ్రీకృష్ణ భగవానుడుగా ఏ తత్వాన్ని చెప్పాడో భగవద్గీత శాస్త్రాన్ని, దానినే ఈనాడు వెంకటపతిగా సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని చెప్పకనే చెప్పేటువంటి ఆ వెంకట విభుని యొక్క దివ్య వైభవం ఇది. అదిగో ఆ ఆనంద నిలయుని ఆపాదమస్తకం పాదాల దగ్గర నుంచి మూర్ధ్ని పర్యంతం దర్శిస్తే ఎంత చక్కని ఆ దివ్య తేజో రూపము. ఈ రూపాన్ని చూడలేక బ్రహ్మాది దేవతలు మిరిమిట్లు గొలిపే దివ్య తేజోస్వరూపుణ్ణి ప్రార్థిస్తే ఈ అర్చారూపాన్ని ధరించి ఈ వెంకటాచలం మీద మనకందరికీ శోభాయమానంగా దర్శనమిస్తూ ఉత్సవమూర్తి ఒకే రోజు 7 వాహనాలలో ఎంత ఆశ్చర్యం, ఎంత ఆనందం, ఎంత కోలాహలం. ఆ వెంకటపతిని ఈ వెంకటాచలంలో దర్శించడం ఒక మహద్భాగ్యంగా భావించి తండోపతండాలుగా ఒక ప్రాంతం కాదు, ఒక భాష కాదు, అనేక ప్రాంతాల నుంచి తరలి వచ్చినటువంటి ఆ భక్త బృందాల మధ్య స్వామి సాగుతూ ఉంటే, స్వామి ఆనంద స్వరూపాన్ని మాకు జ్ఞానాన్ని ప్రసాదించు అని వేడుకొందాం. భక్తవత్సల గోవింద గోవింద. కలదందే పో సర్వము గలదు కామితార్థమును గలదు. కలదు గలదు శరణాగతులకు హరి కైంకర్యంబున మోక్షము గలదు. కలదందే పో సర్వము గలదు కామితార్థమును గలదు. కలదు గలదు శరణాగతులకు హరి కైంకర్యంబున మోక్షము గలదు. ఆకాశంబున మోక్షము వెదకిన అందులోపల లేదు. పైకొని తానెంత వెదకి చూచిన పాతాళంబున లేదు. ఆకాశంబున మోక్షము వెదకిన అందులోపల లేదు. పైకొని తానెంత వెదకి చూచిన పాతాళంబున లేదు. ఈ కడధరలో మూల మూలలను ఎందు వెదకినా లేదు. శ్రీకాంతుని మతి చింతించి ఆశలా జిక్కక తొలగిన నందే కలదు. కలదందే పో సర్వము గలదు కామితార్థమును గలదు. కలదు గలదు శరణాగతులకు హరి కైంకర్యంబున మోక్షము గలదు. కోటి జన్మములు ఎత్తిన ముక్తికి కొన మొదలేమియుగనరాదు. వాటపు సంసారములో కర్మపు వార్తి ఏది నాగనరాదు. కోటి జన్మములు ఎత్తిన ముక్తికి కొన మొదలేమియుగనరాదు. వాటపు సంసారములో కర్మపు వార్తి ఏది నాగనరాదు. కూటువదో స్వర్గాది లోకముల కోరి వెదకినా గనరాదు. గాటపు కేశవ భక్తి గలిగితే కైవల్యము మతిగా నగవచ్చు. నిజరిమ పనిజ పదని పమరి గరిజ కలదందే పో
తిరుమలలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా సాగిపోతున్నాయి. ప్రస్తుతం చిన్న శేష వాహనంపై మలయప్ప స్వామి మాడవీధుల్లో భక్తులకు దర్శన భాగ్యం కలిగిస్తూ ముందుకు సాగుతున్నారు. మరి ఈ ఉత్సవ విశేషాలను మనకు వివరించడానికి తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పుట్టా సుధాకర్ యాదవ్ గారు మనతో ఉన్నారు. వారు ఇప్పుడు ఈ ఉత్సవ విశేషాలను అలాగే భక్తులకు చేస్తున్నటువంటి ఏర్పాట్లు కూడా వారు తెలియజేస్తారు. ఓం నమో వెంకటేశయ. ఈరోజు అనగా ఫిబ్రవరి 12 అంటే సూర్య జయంతి సందర్భంగా రథసప్తమి ఏర్పాట్లు అంగరంగ వైభవంగా తిరుమల జరుగుతున్నవి. స్వామివారు ఒకే రోజు 7 వాహనాలపై ఊరేగుతారు. అంటే మామూలు బ్రహ్మోత్సవాలలో ప్రతిరోజు ఒక వాహనం పైన స్వామివారు దర్శనమిస్తారు. ఈరోజు రథసప్తమి రోజున్న స్పెషల్ ఏమిటంటే అన్ని వాహనాలపైన 7 వాహనాలపైన స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వడం అనేది ఈ రథసప్తమి యొక్క విశేషం. ఈరోజు మలయప్ప స్వామి మన స్వామివారు పొద్దున్నే 5:30 వాహన మండపం నుంచి బయలుదేరి రాత్రి 9 గంటల వరకు అన్ని వాహన మండపాల్లో అన్ని వాహన సేవల్లో స్వామివారు దర్శనమిస్తారు. అది ముఖ్యంగా పొద్దున్నే 5:30 నుంచి 8 గంటల వరకు సూర్యప్రభ వాహనము. ఆ తర్వాత ఉదయం 9 నుంచి 10 గంటల వరకు చిన్న శేష వాహనం పైన స్వామివారు వస్తారు. అదే రకంగా 11 గంటల నుంచి 12 గంటలకు గరుడ వాహనం పైన వస్తున్నారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనం పైన స్వామివారు వస్తారు. అదే రకంగా 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో చక్రస్థానం ఉంటుంది. 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో కల్పవృక్ష వాహనం ఉంటుంది. 6 గంటల నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహనం ఉంటుంది. 8 నుంచి 9 గంటల వరకు చంద్రపాహన వాహనం ఉంటుంది. మామూలుగా ఒక్క రోజులో ఇన్ని వాహనాలపైన స్వామి దర్శనం అనేది మనందరూ అదృష్టము. అదే రథసప్తమి యొక్క విశిష్టత అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈరోజు రథసప్తమి మొదటి రోజైనటువంటి ముఖ్యమైనటువంటి వాహన సేవ సూర్యపహ వాహన సేవ. సూర్యపహ వాహన అంటే స్వామివారు ఆలయ వాయు దిక్కుకు చేరుకోగానే సూర్యభగవాను తొలి కిరణాలు స్వామివారి పాదాల మీద వచ్చి అది ఆ దర్శనం మనం కల్పించుకుంటే భక్తులకి అందరికీ కూడా ధన్యం జరుగుతుందని చెప్పి మనం స్వామివారి ఆశీస్సులు ఉంటాయని చెప్పి భక్తులకందరికీ కూడా ఈ దర్శనం కోసం చాలామంది వేచి ఉంటారు. ఇది చాలా స్పెషల్ అయినటువంటి మొదటి వాహనం అనేది ప్రత్యేకత. అదే రకంగా రథసప్తమి రోజు ఏర్పాట్లు భక్తులకందరికీ కూడా పూర్తిగా సేవలన్నీ రద్దు చేయడం జరిగింది. అంటే విఐపి దర్శనాలన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. అది 11, 12 2 రోజులు కూడా కంప్లీట్గా విఐపి దర్శనాలు రద్దు చేయడం జరిగింది. ఇంకా కాలినడకన వస్తున్నటువంటి భక్తులకు కానీ స్లాట్ సిస్టమ్ చేసి తీసుకున్నటువంటి భక్తులకు కానీ ఎటువంటి ఇబ్బంది జరగకుండా అది అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు 4 మాడ వీధుల్లో ఇంతకుముందు ఎప్పుడు ఈ రకంగా ఎప్పుడు జరగలే. రథసప్తమి రోజు భక్తులందరూ ఈ ఎండకు దీనికి చాలా ఇబ్బంది పడేవాళ్ళు. లాస్ట్ టైం ముక్కోటి ఏకాదశి రోజున ఈ షెడ్లు వేసి చాలా చేసిన తర్వాత భక్తులందరూ కూడా చాలా సంతోషంగా చాలా అరేంజ్మెంట్ చేయడం జరిగిందని చెప్పి చాలా అనుకున్నారు. ఈరోజు లక్షలాది మంది భక్తులు రథసప్త సందర్భంగా ఇక్కడికి వచ్చారు. వారికి అన్ని ఏర్పాట్లు ఈ షెడ్లు వేసిన దానివల్ల షెడ్లలో కూర్చునే భక్తులు చాలా ప్రశాంతంగా ఉండరు. ఈ షెడ్ల కోసము సుమారు 1,35,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఈ షెడ్లను ఏర్పరిచి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎండకు కానీ దేనికి చలికి కానీ ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేయడం జరిగింది. అదే రకంగా భక్తులకు శ్రీవారం ఆలయం ఎదుట 2 జర్మన్ షెడ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది 35 లక్షలతో జర్మన్ షెడ్లు బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా భక్తులు బాగా సాయంకాలం వరకు, ఎందుకంటే రథసప్తమి రోజున పొద్దున్నే 5:30 గంటకు స్వామివారు బయలుదేరితే అంటే భక్తులు అంత ముందే సుమారు ఒక 2-3 గంటల ముందు ఈ మండపాల్లో అందరూ కూర్చుంటారు. వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఎందుకంటే పొద్దున తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులందరూ అదే ప్లేస్లో కూర్చొని ఉంటారు కాబట్టి వాళ్ళకి అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా అన్నప్రసాదాల విషయానికి వస్తే
వీరికి అందరికీ కూడా ఏ చిన్న పొరపాటు లేకుండా అందరికీ అన్నప్రసాదాలు కానీ కాఫీ టీ కానీ అల్పాహారాలు కానీ అన్నీ ఏర్పాటు చేసేదానికి అరేంజ్ చేయడం జరిగింది. వీరికి అల్పాహారం అంటే పులివగర, ఆ తర్వాత టమోటా రైసు, బిసి బేలబాతు, ఇంకా వగైరా వగైరా అన్నీ వాళ్ళకు టైం టు టైం ఎక్కడ కానీ చిన్న పొరపాటు జరగకుండా అన్ని అరేంజ్మెంట్ చేయడం జరిగింది. మాడవీధుల్లో స్వామివారి వీక్షించేదానికి దర్శనమిచ్చేదానికి సుమారు 20 LED సిస్టమ్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. అది కూడా స్వామిని బయలుదేరిన తర్వాత వెనకాల స్వామి స్క్రీన్లో అందరు భక్తులందరూ బాగా వీక్షిస్తున్నారు. అట్నే పుష్పాలంకరణ అంటే ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ ప్లేస్లో కానీ ఎక్కడ కూడలో కానీ బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా పుష్పాలంకరణ కూడా చేయడం జరిగింది. ఇంకా ఇంతమంది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా భద్రతా సిబ్బంది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో 164 మంది టీటీడీ విజిలెన్స్ను అరేంజ్ చేయడం జరిగింది. దానికి తోడుగా 600 మంది పోలీసు యంత్రాంగం కూడా వీరికి తోడుగా అన్ని ఏర్పాట్లు ఎక్కడ చిన్న పొరపాటు జరగకుండా అరేంజ్ చేయడం జరిగింది. అదే రకంగా శ్రీవారి సేవకులు సుమారు 3500 మంది శ్రీవారి సేవకులు వారికి సేవ చేసేదానికి ఈ అరేంజ్మెంటు చేయడం జరిగింది. ఇంకా ఈరోజు ఉన్నటువంటి ప్రత్యేకత అంటే మామూలు ప్రతి ఏరియాలో సర్కారు ఆరతి మాత్రం ఉంటుంది, మామూలు ఆరతులు ఉండవని చెప్పి ఈ రథసప్తమి రోజు చేసినటువంటి విశిష్టత. ఆ తర్వాత ఇంకా ఈరోజు ఈ భక్తులందరూ సాయంకాలం వరకు ఉంటారు కాబట్టి ఈ స్వామివారు వాహనం పైన ఊరేగించుకుంటూ వస్తుంటే ముందున్నటువంటి భక్తులకందరి కళాకారులు సుమారు 23 రకాల కళాకారులు రావడం జరిగింది. ఇక్కడ భజన కళాకారులు కానీ లేకుంటే అన్ని రకరకాలుగా తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, తమిళనాడు నుంచి రకరకాల స్టేట్ నుంచి వచ్చి 23 భజన మందిరాలు వచ్చి అందరికీ వీక్షించడానికి వాళ్ళకు చేస్తున్నారు. ఇదే రకంగా భక్తులకు ఇవన్నీ అందించేదానికి ఎక్కడ కానీ చిన్న పొరపాటు జరగకుండా ఒక వార్డు వైజ్ అంటే ఒక్కొక్క షెడ్డు ఒక్కొక్క మాడవీధిలో ఒక్కొక్క ఏరియా సైడు ఇంపార్టెంట్ అధికారులను ఆర్గనైజ్ చేసేందుకు వారికి ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరూ ఈ ఆర్గనైజ్ చూసుకుంటున్నారు. వారికి ఎట్టి పరిస్థితిలో చిన్న పొరపాటు జరగకుండా టైం టు టైం అన్నప్రసాదాలు కానీ వారికి ఏ సమస్య వచ్చినా తీర్చడానికి వాళ్ళ అధికారులు ఆర్గనైజ్ చేశాము. వాళ్ళందరూ వీక్షిస్తూ భక్తులకు ఎటువంటి చిన్న పొరపాటు మా టీటీడీ సిబ్బంది కానీ మా అధికారులు కానీ మా ఈఓ గారు కానీ అందరూ కూడా వీరికి ఆర్గనైజ్ చేశాము. ఇది సుమారు రథసప్తమి సందర్భంగా లక్షలాది మంది భక్తులు వస్తున్నారు కాబట్టి వారికి ఏ ఇబ్బంది కలగకుండా ముందు నుంచే మేము ప్లాన్ చేసుకొని ఈరోజు రథసప్తమి సందర్భంగా బ్రహ్మాండంగా చేశాము. ఇప్పుడు మొదటిసారి సూర్య భగవాని వాహనం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చిన్నశేష వాహనం పైన స్వామివారు ఊరేగుతున్నారు కాబట్టి భక్తులందరూ కూడా మామూలుగా మహోత్సవాల రోజుకు వస్తున్నటువంటి భక్తులు ఎంతమంది వస్తారో అదే రకంగా ఈరోజు లక్షలాది మంది మాడవీధుల్లో ప్రతి ఏరియాలో కూడా భక్తులు వచ్చి కూర్చోండరు. వారికి అన్ని సదుపాయాలు అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండం చేయడము ఈ భక్తులందరికీ కూడా సాయంకాలం వరకు స్వామిని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు అందరికీ పొందాలని చెప్పి భక్తులందరూ కోరుకుంటా. ఇంకా కొంతమంది భక్తులు తిరుమలకు రానిటువంటి భక్తులు ఇది ప్రత్యక్ష ప్రసాదం జరుగుతుంది కాబట్టి మన ఎస్విబిసి ఛానల్ ద్వారా అక్కడ కూర్చొని వీక్షించినా కూడా వారికి స్వామివారి ఆశీస్సులు కలుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆశించి స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.
వెంకటాచలం మీద విహరించేటువంటి ఆ శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుడు ఆ దివ్య వెంకటపతి యొక్క వైభవాన్ని మనం కనులారా వీక్షిస్తూ ఉన్నాం. నల్లని వాణి మేలి చిరునవ్వుల వాణి సునారి గొంతుకుళ్ళు గిల్లెడు వాణి కాంతులొలికించు కనుంగవ వాణి చూర్కికిన్ చల్లని వాణి కంటి విలసన్నవరత్న కిరీట సుప్రభావెల్లిత మౌలి వాణి ప్రభ విష్ణు విలాసుని శ్రీనివాసుని. ఆ వెంకటపతిని దర్శించడమే ఎన్నో జన్మల యొక్క సుకృత విశేషం. శ్రీ జాతరూప నవరత్న లసత్కిరీట కస్తూరికా తిలక శోభిల లాట దేశ రాకేందు బింబ వదనాంబుజ వారిజాక్ష శ్రీ వెంకటేశ మమదేహి కరావలంబం అని ఆ భక్తులు కోరుకుంటూ ఉంటారట. స్వామి, సంసార సాగరంలో మగ్నమైనటువంటి మమ్మల్ని చేయిబట్టి లాగవయ్యా, నీ దర్శనం, నీ సంభాషణం, నీ తత్వ విశేషాన్ని గ్రహించే శక్తిని మాకు ప్రసాదించు అని అందుకు శరణాగతి చేయమని స్వామి సూచిస్తూ ఉన్నారు. ఇలా అడిగేటువంటి వారందరినీ కూడా ఆ భక్తజన సందోహం మధ్య చక్కని నల్ల కలువ ఎలాగైతే వికసిస్తోందో అలాంటి సౌరభం కలిగినటువంటి దివ్య నేత్రాలు కలిగినటువంటి వాడట ఆ శ్రీనివాసుడు. ఆ స్వామిని అనుకూల్యస్య సంకల్ప ప్రాతికూల్యస్య వర్జనం రక్షిష్యతీతి విశ్వాస గోప్తృత్వవర్ణం తదా ఆత్మనిక్షేప కార్పణ్య షడ్విధా శరణాగతి అని ఆ స్వామిని మనం ఏం చేయగలం, ఏం ప్రార్థించగలం అంటే మనకు త్రోవ చూపించారు శ్రీమద్ రామాయణంలో విభీషణాల్వార్. స్వామి సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనే అని ఆనాడు ప్రార్థించినట్టుగా సకృతి ఏవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యః దదామి ఏతద్ వ్రతం మమ. ఆయన కూడా ఒక వ్రతం ఉన్నదిట. సర్వకాల సర్వావస్థలలో ఆ సర్వేశ్వరుణ్ణే నిరంతరం ధారకంగా పోషకంగా సర్వావయవ సౌందర్య స్వరూపులైనటువంటి ఆ స్వామి యొక్క సుందరమైనటువంటి మనోహరమైన ఆ మూర్తిని కనులారా దర్శించి హృదయంలో నిలుపుకోవాలట, ధ్యానం చెయ్యాలి. ఆ రూపాన్ని అలాగ నిలుపుకోవడం కోసమే ఈ ఉత్సవాల ద్వారా ఒక్కొక్క వాహనంలో స్వామి విహరిస్తూ ఆయా వాహనాలలో, వాహనం అంటే వహించడమని, స్వామిని వహించే భాగ్యాన్ని పొందారు. కేవలం మనుష్యులా కాదు. మొట్టమొదటిగా వచ్చినటువంటి వాహనం సూర్యప్రభ. ఆ సూర్యాంతర్గతమైన చైతన్య స్వరూపం నేనే అని ఇప్పుడు ఆదిశేషుడుగా ఆ వాహనంలో ఉన్నటువంటి స్వామి యొక్క రూపాన్ని మనకు అందించేటువంటి శేషుడు తపస్సు చేసి స్వామి అనుగ్రహాన్ని పొందడానికి 1000 పడగల మీద ఈ భూమండలాన్ని మొత్తాన్ని వహిస్తూ ఉంటారట. ఆ స్వామి అనుగ్రహంగా ఇది భావన చేస్తూ ఉంటాడు. తర్వాత వచ్చేటువంటి ఆ స్వరూపం వినతానందనుడు వైనతేయుని యొక్క దివ్య వైభవాన్ని వీక్షిస్తాం. హనుమంతుడు ఇలాగా ఒకరా సర్పము, సూర్యుడు, చంద్రుడు, పక్షిరాజు, వృక్షం ఇవన్నీ చూస్తే మనకేమనిపిస్తోంది? సర్వేశ్వరుడు అయినటువంటి శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుడు సర్వులకు సమస్తమైనటువంటి బ్రహ్మాండాలకు మనకు ఈ భూలోకంలో విశేషించి భారతదేశంలో, దానిలో కూడా ఇక్కడ ఈ ఆంధ్రదేశంలో, ఇక్కడ ఈ వెంకటాచలంలో ఉండి సర్వాన్ని ఇది కార్యక్షేత్రంగా భావిస్తూ సర్వాన్ని నియమించేటువంటి ఆ వెంకటపతి సప్తగిరి సార్వభౌముడైన ఇది కార్యబ్రహ్మ రూపం. పరబ్రహ్మ ఆ దివ్య చైతన్య స్వరూపాన్ని దివ్యాంగనాంచిత భుజద్వయ మంగళాత్మన్ కేయూరభూషణ సుశోభిత దీర్ఘబాహో నాగేంద్ర కంకణ కరద్వయ కామదాయిన్ శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. వెంకటరమణ గోవిందా.
योऽन्त प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयति अखिलशक्तिधरः सदा अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं नमो చూశారు కదా, స్వామివారు చిన్న శేషుడిపై తిరుమాడ వీధులలో ఊరేగిన వైభవాన్ని. స్వామివారి ఆశీస్సులు మనందరికీ కలగాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.